నిలబడాల్సిందే. దీనికి కొమ్ము కాస్తున్నటువంటి ప్రభుత్వాలు మూల్యం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సెలవుతోనే లోతేటి శివశంకర్ ఐఏఎస్ ఆఫీసర్ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉన్నాయో అది బయటకు రావాలి. డాక్టర్ వెంకటేశ్వర్లు పీఓగా పనిచేస్తున్న వ్యక్తి పేరు మీద ఎన్ని ఎకరాల భూమి బినామీ పేరుతో ఉన్నాయో అవన్నీ కూడా బయటికి రావాలి. సరత్ అనేటటువంటి పీఓ, ఆ పీఓ పేరు మీద ఎన్ని ఎకరాలు బినామీ ఆస్తులు, ఎన్ని ఎకరాల భూములు కబ్జా చేసాడో బయటికి రావాలి. ఇదంతా ఈ రోజు బయటికి వస్తుందనేటటువంటి ఆలోచనతోనే ఈ రోజు ఆదివాసీలు శాంతియుతంగా ర్యాలీ చేసి మా యొక్క సమస్యను మేము తెలియజేయడానికి మేము వెళ్తుంటే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అడ్డుకొని ఎన్ని రోజులు అడ్డుకుంటారు? ఈ రోజు ఎవరెవరు ఎంతెంత ఇక్కడ ఎంత దొబ్బాయో వాళ్ళు ఖచ్చితంగా బయటికి రావాల్సిందే. దానికోసమే ఈ రోజు మనకు బయటికి రాకుండా చేస్తున్నారు. దాన్ని ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మూల్యం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కొక్క నా కొడుకు రిజర్వేషన్ల మీద ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, సర్పంచులు అయ్యి ఇక్కడ ఎంతమందికి బినామీలుగా ఉన్నారో ఈ రోజు బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మాకు అణిచివేయడం కాదు, ఈ సంగతి మేము తేల్చడానికి ఈ రోజు వచ్చాం. ఈ రోజు వేసిన ఒక్కొక్క అడుగు మీ పతనానికి నాది అవుతుంది. ఖచ్చితంగా ఈ రోజు మీరు మూల్యం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి మాకు కనీసం మేము ధర్నా చేసి మా యొక్క విషయాన్ని మేము బయట ప్రభుత్వానికి తెలియజేయాలనేటువంటి హక్కును కూడా మీరు కాల రాస్తున్నారు. జేఏసీ నాయకులు వెనకాల, జేఏసీ నాయకుల ఇంట్లో వెనకాల, పాఠశాలలు వెనకాల, కళాశాలలు వెనకాల మీరు ఎన్నో కాపులు పెట్టారు. మీరు పోలీసుల్ని ఎందుకు కాపులు పెడుతున్నారు? ఈ రోజు మీకోసం ఖచ్చితంగా మీరు ఈ రోజు ఇక్కడే కాదు, మీ సంగతి ఖచ్చితంగా దేశంలో నలుమూలలు తీసుకెళ్లి మీ యొక్క భాగవతాన్ని, మీ యొక్క అక్రమాలు, మీ యొక్క అవినీతిని మేము బట్టబయలు చేయడానికే మేము వస్తున్నాం. ఈ రోజు జేఏసీ ఆకుపచ్చ జెండా ఖచ్చితంగా మీ యొక్క భర్తం పడుతుంది. మొన్ననే కొంతమంది కొత్తపల్లి గీత అనేటటువంటి ఒక బోగస్ ని తీసుకొచ్చి ఇక్కడ రాజకీయ నాయకుల్ని మా నాయకుల్ని చేయాలనుకున్నారు. వాళ్ళ వెనుక ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ రోజు నామరేపుల్లో కూడా చేస్తాం. మేము ఖచ్చితంగా ఈ రోజు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లకి ఇక్కడ భూములు ఉన్నాయో, ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లకి ఇక్కడ భూములు ఉన్నాయో, ఎంతమంది రాజకీయ నాయకులకి మంత్రులుగా చేసినటువంటి వాళ్ళకి, ప్రభుత్వంలో ప్రధానమైనటువంటి పాత్రలో ఉన్నటువంటి వాళ్ళకి అరకువేలుగా ఎన్ని లాడ్జీలు ఉన్నాయో, ఎన్ని ఇల్లు ఉన్నాయో, ఎంత ఉన్నాయో మాకు లెక్క మీకు ప్రతి ఒక్క ఇంచుకు మేము లెక్క చెప్తాం. మీకు చెప్పే తీరుతాం. అందుకని ఈ రోజు మేము బయటకు వచ్చాం. ఈ రోజు మాకు అడ్డం పడుతున్నటువంటి వాళ్ళందరి సంగతి తెలుస్తాం. ఇందులో మా జీవో నెంబర్ 3 సంగతి ఏంటి, మా జీవో నెంబర్ 3 సంగతి ఏంటి, మా 5th షెడ్యూల్ సంగతి ఏంటి, మా యొక్క ఈ 170 చట్టం సంగతి ఏంటి. ఈ రోజు మాకు ఎక్కడైతే మీరు అడ్డుకుంటున్నారో అక్కడ ఖచ్చితంగా మేము పలుకుపార పట్టుకొని ఇప్పుడు వెళ్తున్నాం. మీ దమ్ముంటే మీరు అడ్డుకోండి.
ఈ బినామీ ఆస్తులు ఎంత ఉందో ఈ రోజు లెక్కలు తేల్చడం కోసమే ఈ రోజు మేము రోడ్డు మీదకి వచ్చాం.